అండి ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. అయితే స్కిప్ అయితే చేయకండి, ఎందుకంటే ఇది నేను డిజిటల్ నోట్స్తోనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మీకు కూడా డిజిటల్ నోట్స్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఇది చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి ఈ క్లాస్ కనుక వింటే మీకు నేను చెప్పే లెక్చర్లో మాత్రం మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఉంటుంది. అండ్ వీడియో మాత్రం స్కిప్ చేయకండి. క్లాస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. లెట్స్ గో. హాయ్ అండి అందరికీ. అండ్ ఇప్పుడు మనం క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇది జియోగ్రఫీలో లెక్చర్ నెంబర్ 3 అండి, ఎర్త్ ఇంటీరియర్ అండ్ ప్లేట్ టెక్టోనిక్స్ అన్నట్టు. అండ్ మనమైతే ఇప్పుడు పరమర్శర్ డిజిటల్ నోట్స్ అయితే తీసుకున్నాం. అండ్ ఇందులో మనమైతే నార్మల్ తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు డిజిటల్ నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మీకు కావాలంటే. అండ్ మెథడ్స్ టు నో అబౌట్ ఎర్త్ ఇంటీరియర్స్ అన్నట్టు. ఇందులో మనకి 2 టైప్స్ అనేది ఉంటుంది. ఒకటి మనకి డైరెక్ట్ సోర్సెస్ ఉంటుంది, ఇంకోటి ఇండైరెక్ట్ సోర్సెస్ ఉంటుంది. అండ్ ఇందులోకి వచ్చేసి మనం వల్కనీస్ అండ్ రాక్స్ ఏమో డైరెక్ట్ సోర్సెస్ కిందకి, అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్ కిందకేమో టెంపరేచర్ వస్తుంది, మెటీరియల్స్ వస్తుంది, అండ్ ఎర్త్క్వేక్ వస్తుంది, భూకంపం అన్నట్టు. అండ్ ఇది కనుక మీరు చూసుకోవాలి, మనకి 2 టైప్స్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి 3 టైప్ ఆఫ్ లేయర్స్ ఉంటుంది ఎర్త్లో. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి క్రస్ట్ అన్నట్టు, అండ్ మెంటల్ అండ్ కోర్ అన్నట్టు. మనకి టోటల్గా 3 టైప్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకా మనం ఇందులో క్రస్ట్లో మళ్ళీ అది 2 డివిజన్స్ అయి ఉంటుంది. క్రస్ట్ వాజ్ 2 డివిజన్స్, కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషనిక్ అన్నట్టు. మనం కాంటినెంటల్ అంటే మనం ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం కదా, మనం నివసించే ప్లేస్ అన్నట్టు. అండ్ ఓషనిక్ అంటే సముద్రం అన్నట్టు. ఇట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ ది క్రస్ట్, ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ దట్ మేక్స్ అప్ కాంటినెంట్స్ అండ్ కాంటినెంటల్ సెల్ఫ్స్. ఇట్ ఈస్ థిక్ 30 km, అంటే ఇది 30 కిలోమీటర్ వరకు థిక్ ఉంటుంది దీని థిక్నెస్. అండ్ ఇట్ ఈస్ లైటర్, ఇట్ ఈస్ ఎ మేడప్ ఆఫ్ గ్రానైట్ రాక్ అన్నట్టు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది 30 km, ఇది గుర్తుపెట్టుకోవాలి, అండ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఓషనిక్ క్రస్ట్ ఏమో ఇది 5 km ఉంటుంది, ఇది థిన్ ఉంటుంది, అండ్ ఈజ్ ద మేడప్ ఆఫ్ బాసల్టిక్ రాక్ అన్నట్టు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ద వాటర్ పార్ట్ ఆఫ్ ది క్రస్ట్, ద సాలిడ్ లేయర్ ఎర్త్ క్రస్ట్ దట్ లైస్ బీనీత్ ద ఓషన్ అన్నట్టు. అండ్ ఇది చూసారు కదా, మనకి ఇప్పుడు ఇది 3 పార్ట్స్ ఉంటాయి కదా లేయర్స్. ఇందులో క్రస్ట్లో మళ్ళీ 2 టైప్స్ అన్నట్టు, ఆ తర్వాత మెంటల్, ఆ తర్వాత కోర్ అన్నట్టు. అండ్ కంపోజిషన్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్, ఇందులో మనకి అంటే క్రస్ట్లో మళ్ళీ మనకి ఏమేమి కంపోజిషన్ అంటే అందులో ఏమేమి ఉంటుంది అనేది మనకు చెప్తుంది. అండ్ ఇందులో ఎక్కువ ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం, ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం. మనకి మెయిన్గా ఐరన్ వరకు మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పర్సెంటేజ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది, సిలికాన్ 27, అల్యూమినియం 8, ఐరన్ 5. ఇవి కనుక మీరు గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ మనం ఆటోమేటిక్గా ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా మనం తీసేయచ్చు. ఇవి మెయిన్ గుర్తుపెట్టుకోండి. అండ్ మోస్ట్ అబండెంట్ మెటల్ ఫౌండ్ ఇన్ ఎర్త్ క్రస్ట్ ఈజ్ అల్యూమినియం. మనకి క్రస్ట్లో మనకి మెటల్ ఒక మంచి అల్యూమినియం అయితే మనకి అక్కడ దొరుకుతుంది అన్నట్టు. ఆ తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ మెంటల్ చూద్దాం. మెంటల్లో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సిలికా అండ్ మెగ్నీషియం. థిక్నెస్ ఏమో ఇది 2900 అండి. మెంటల్ వాజ్ 2 డివిజన్స్ అన్నట్టు. ఇందులో కూడా అంటే మనకి ఫస్ట్ అసలు క్రస్ట్ ఒకటి, ఆ తర్వాత మెంటల్ ఒకటి కదా. మళ్ళీ మెంటల్లో కూడా మనకి 2 టైప్స్ అన్నట్టు, ఒకటి అప్పర్ మెంటల్, ఒకటి లోవర్ మెంటల్. అండ్ ఇందులో అస్థెనోస్ఫియర్, ఇట్ ఈస్ ద సెమీ సాలిడ్ అండ్ సెమీ మెంటల్ లేయర్స్ ఆఫ్ ఎర్త్. అప్పర్ మెంటల్ దట్ ఈస్ మెకానికల్లీ వీక్ అండ్ డక్టైల్ అన్నట్టు. ఇట్ లైస్ బీనీత్ ద లిథోస్ఫియర్, ద రిజిడ్ అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ఎర్త్ మేడప్ ఆఫ్ క్రస్ట్. అండ్ అప్పర్ సాలిడ్ మెంటల్ విత్ 10 to 200 km ఆఫ్ థిక్నెస్ అన్నట్టు. ఇది మనకి 10 నుంచి 200 km ఆఫ్ థిక్నెస్ ఉంటుంది. అండ్ మనకి అస్థెనోస్ఫియర్ అనేది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ సెమీ సాలిడ్ సెమీ మోల్టెన్ లేయర్ ఆఫ్ ఎర్త్ అన్నట్టు. ఇది అప్పర్ మెంటల్లో ఇది ఉంటుంది. అండ్ ఇది మన క్రస్ట్ కిందకి రాదు. ఇప్పుడు మనకి ఇట్లుంటుంది కదా, ఇదేమో ఇది క్రస్ట్. అండ్ ఇదేమో మెంటల్ కదా. మెంటల్లో మళ్ళీ అప్పర్ మెంటల్, లోవర్ మెంటల్ ఉంటుంది. అండ్ నేను ఈ కలర్ కొంచెం ఎక్కువైపోయింది. ఈ కలర్ ఉంది కదా, దీనికి క్రస్ట్ కిందనేమో దాన్ని ఏమంటారు, అస్థెనోస్ఫియర్ అని అంటారు దాన్ని. అండ్ అస్థెనోస్ఫియర్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ లిథోస్ఫియర్. అస్థెనోస్ఫియర్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ మగ్మా అండ్ లావా అన్నట్టు. అండ్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ కోర్కి వచ్చేసి ఇట్ ఈస్ ద మేడప్ ఆఫ్ నికెల్ అండ్ ఐరన్ అన్నట్టు. అండ్ ఇట్ వాస్ 2 డివిజన్. ఒకటి మళ్ళీ కోర్లో కూడా 2 డివిజన్ ఉంటుంది, ఇన్నర్ కోర్, అవుటర్ కోర్. అండ్ ఇట్ ఈస్ సాలిడ్ ఫార్మ్ ఆఫ్, ఇది మనకి ఇన్నర్ కోర్ 2200 km వరకు ఉంటుంది, కిలోమీటర్స్. అవుటర్ కోర్ ఏమో 1300 ఉంటుంది. ఇంకా ఇది మాత్రం మీరు ఖచ్చితంగా బైహార్డ్ చేయాలి.
క్రస్ట్ మెంటల్ కోర్ ఇది బై వాల్యూమ్ బై మాస్ అన్నట్టు. ఇది యాడ్ చేసి 100 వస్తుంది, ఇది యాడ్ చేసి 100 వస్తుంది. మనం క్రస్ట్ ఈక్వల్ అంటే 1% వాల్యూమ్లో కానీ మాస్లో కానీ. అండ్ మెంటల్ వచ్చేసి 84, 68 ఇవి రెండు మీరు బై యాడ్ చేసారు అనుకో 84 + 185, 85 + 15 100 ఇట్లా మీరు ఇది చేసి 100లోకి వెళ్ళి మేనేజ్ చేస్తే రిమైనింగ్ మనకి కోడ్ది వచ్చేస్తుంది అన్నట్టు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఎర్త్ డిస్కంటిన్యూటీ అండ్ ఇది మనకి ఇప్పుడు ఈ పిక్ చూడండి. ఇది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీని మీద మనకు క్వశ్చన్స్ అడుగుతాడు అన్నట్టు. ఇది మనకి ఇది అప్పర్ క్రస్ట్, ఇది ఇన్నర్ క్రస్ట్. అంటే మన క్రస్ట్లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది, అప్పర్ అండ్ ఇన్నర్ క్రస్ట్ అని. ఇది అప్పర్ మెంటల్, ఇది ఇన్నర్ మెంటల్. అప్పర్ కోర్, ఇన్నర్ కోర్ అన్నట్టు. మీరు చూడండి ట్రిక్ ఉంటుంది. అంటే ఇది హిందీలో సార్ ఎక్స్ప్లెయిన్ చేసాడు. కోయి ముజే రెడ్ గులాబ్ లాదో. ఇది మీరు ఒకసారి నార్మల్గా అంటే ఇక మనకి డిస్కంటిన్యూటీ ఏది ఉందా, ఇది కొన్రాడ్, మోహో, రెపెట్టి, గుటెన్బర్గ్, లెమన్. ఈ డిస్కంటిన్యూ అనేది దేనికి మధ్యలో ఉందనేది మనం రిమెంబర్ చేసుకోవాలి. కోయి అంటే కోన్రాడ్ అన్నట్టు, ముజే అంటే మోహో డిస్కంటిన్యూటీ అన్నట్టు, రెడ్ అంటే రెపెట్టి అన్నట్టు, గులాబ్ అంటే గటెన్బర్గ్ అన్నట్టు, లాదో అంటే లెమన్ అన్నట్టు. ఇది అప్పర్ క్రస్ట్ ఇన్నర్ క్రస్ట్ మధ్యలో ఏ డిస్కంటిన్యూటీ ఉన్నదంటే మనకి కొన్రాడ్ అని మనం చెప్పేసేయాలన్నట్టు. వీటి డిఫరెన్స్ వీటి మధ్యలో ఉన్నదని మనం చెప్పాలి. ఇది మీరైతే రిమెంబర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోర్స్ ఆఫ్ డ్రిఫ్టింగ్. ఇది మీరు చూడండి థియరీ ఆఫ్ ప్లేట్ టెక్టోనిక్స్ అండ్ కన్వెక్షన్ కరెంట్ థియరీ అన్నట్టు. ఇది గివెన్ బై మెకెన్జై అండ్ పాకర్ ఇన్ 1967. దిస్ స్టోరీ సజెస్ట్ దట్ ఎర్త్ లిథియోస్పియర్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ లార్జ్ రిజిడ్ ప్లేట్ దట్ మూవ్ అండ్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అన్నట్టు, డ్రైవింగ్ వేరియస్ జియోలాజికల్ ఫెనామినా. అండ్ మీరు ఒకసారి చదివితే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇది కన్వెక్షన్ కరెంట్ థియరీ గివెన్ బై ఆర్థర్ హోల్మెస్ theorized that convection current move through metal the same way heated air calculate through a room and radically reshape the earth surface in the process. అండ్ ఇప్పుడు మనం భూకంపం గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మనం మీకు తెలుసు కదా ఎర్త్క్వేక్. An earthquake is an intense shaking of earth surface which is caused due to shifting of earth plate. అంటే ఇది మనకి భూమి మొత్తం ఇట్లా షేక్ అయిపోతుంది అండ్ కొన్ని ప్లేట్స్ అయితే షిఫ్టింగ్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ నుంచి ఇటు కదలడం అనేది జరుగుతుంటుంది. అండ్ ఇట్ ఈస్ ఎ సడన్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ అలాంగ్ ద ఫాల్ట్ లైన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ సిస్మిక్ వేవ్స్ అన్నట్టు. అంటే ఈ వేవ్స్ ద్వారా మనకి దాన్ని మనం ఐడెంటిఫై చేసామన్నట్టు ఎంత మ్యాగ్నిట్యూడ్ వచ్చిందనేది. అండ్ ఇందులో మనకి ఎపిసెంటర్ అండ్ హైపోసెంటర్ చూడండి. ఈ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎపిసెంటర్ అండ్ హైపోసెంటర్. ఎపిసెంటర్ అంటే ఇట్ ఈస్ అ పాయింట్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ డైరెక్ట్లీ అబౌవ్ ద ఎర్త్క్వేక్ ఫోకస్, ఆల్సో నోన్ యాజ్ అ హైపోసెంటర్, వేర్ ద ఎర్త్క్వేక్ ఒరిజినేటెడ్ అండర్ గ్రౌండ్. అంటే మనకి ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గర మనకి స్టార్ట్ అయిందనుకో, స్టార్ట్ అయ్యేదాన్నేమో మనం ఎపిసెంటర్ అంటాం. మనం అంటే ఈ మీద ఈ స్ట్రైట్గా ఇట్లా వస్తాయి కదా, మీద వచ్చేదాన్ని ఎపిసెంటర్ అంటాం. హైపోసెంటర్ అంటే ఈ లోపల స్టార్టింగ్ ఎక్కడ మనకి ఎర్త్క్వేక్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది దాన్నేమో మనం హైపోసెంటర్ అంటాం. మీద ఎర్త్ అంటే మన సర్ఫేస్ మీద ఎక్కడైతే వస్తుందో ఆ సర్ఫేస్ మీద ఫస్ట్ వచ్చే పాయింట్ని ఎపిసెంటర్ అంటాం. అర్థమైందండి. ఆ తర్వాత బాడీ వేవ్స్ అన్నట్టు మనకి ఇది చూపిస్తుంది. బాడీ వేవ్స్ అంటే దోస్ వేవ్స్ ట్రావెల్ త్రూ ద ఎర్త్ ఇంటీరియర్ విచ్ ఇస్ హై స్పీడ్. దే ఆర్ ఫాలో 2 టైప్ ఆఫ్ పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్ అన్నట్టు. ఇది పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్త్క్వేక్ ఆల్ న్యాచురల్ ఎర్త్క్వేక్ అక్కర్ ఇన్ లిథియోస్పియర్. అంటే న్యాచురల్గా వచ్చేది లిథియోస్పియర్లోనే మనకి అక్కడనే వస్తుంది ఎక్కువ. ఎర్త్క్వేక్ జనరేట్ seismic wave which are vibration that travel through the earth in the form of body wave and surface wave. Shallow focus earthquake have more intensity than the deeper ones. చూడండి, మీకు పిక్ చూడండి, ఇక్కడ మీకు తెలిసిపోతుంది.
అండ్ ఇప్పుడు మనం పీ వేవ్స్ అయితే తెలుసుకుందాం. పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ పీ వేవ్స్ అంటే ఏం లేదు, ఇది ప్రైమరీ వేవ్ అన్నట్టు, దాన్ని మనం పీ అంటాం. ఇట్లా కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ దే ఆర్ ద ఫస్టెస్ట్ సిస్మిక్ వేవ్ అన్నట్టు. అంటే మనకి సిస్మోగ్రాఫ్లు అంటే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మనకైతే ఇది ఫస్ట్ అయితే రికార్డ్ అవుతుంది అన్నట్టు. అండ్ 7 to 8 కిలోమీటర్ పర్ సెకండ్స్ పోతుంది. అండ్ దే కెన్ ట్రావెల్ త్రూ ఆల్ మీడియం అన్నట్టు. అంటే ఇది సాలిడ్లో, లిక్విడ్లో, గ్యాస్లో అన్నిట్లో మనకి పోతుంది, ట్రావెల్ చేస్తుంది అన్నట్టు. అండ్ పీ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్ కంప్రెషన్ వేవ్ అండ్ సిమిలర్ టు సౌండ్ వేవ్స్ అన్నట్టు. అంటే సిమిలర్ లెక్క, అంటే ఇది కంప్రెషన్ అవుతుంది. అండ్ దే క్రియేట్ కంప్రెషన్ అండ్ రేర్ఫాక్షన్ అండ్ ఆల్సో కాజింగ్ స్ట్రెంత్ అండ్ క్వీజింగ్ అన్నట్టు. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ డయాగ్రాము. అండ్ మనకి ఇప్పుడు ఎస్ వేవ్ చూద్దాం. ఎస్ వేవ్ అంటే దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఇది సెకండరీ వేవ్ అన్నట్టు. అండ్ దే ఆర్ ద స్లో సిస్మిక్ వేవ్ ఇన్ కంపారిజన్ టు పీ వేవ్స్ అన్నట్టు. అంటే ఇది పీ వేవ్స్ కంటే కొంచెం స్లోగా ఉంటుంది. అది 7 to 8 కదా, ఇది 4 to 6 అన్నట్టు. అండ్ దే కెన్ ట్రావెల్ త్రూ ఓన్లీ సాలిడ్. అది సాలిడ్లో, లిక్విడ్లో, గ్యాస్లో, అది అన్నిట్లో పోతుంది. ఇది ట్రావెల్ ఏమో ఓన్లీ సాలిడ్లో వేస్తుంది. అర్థమైందండి, ఓన్లీ సాలిడ్లో వేస్తుంది. అండ్ ఎస్ వేవ్ ఆర్ ట్రాన్స్ఫర్ వేవ్ దట్ కాజెస్ ద గ్రౌండ్ టు వైబ్రేట్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ వేవ్స్ అన్నట్టు. అండ్ దే క్రియేట్ క్రస్ట్ అండ్ థ్రాగ్ అన్నట్టు. ఓకేనండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనం సర్ఫేస్ వేవ్స్ కొద్దాం. వెన్ బాడీ వేవ్స్ కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్ సర్ఫేస్ రాక్స్ దే ఫార్మ్ సర్ఫేస్ వేవ్స్. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే అది వచ్చి కాంటాక్ట్ అవుతుందో సర్ఫేస్కి, దాన్ని మనం సర్ఫేస్ వేవ్ అంటాం. దే ఆర్ మోర్ డిస్ట్రక్టివ్ ఇన్ నేచర్ అన్నట్టు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది డిస్ట్రక్టివ్ ఇన్ నేచర్. అండ్ రేలే వేవ్ అండ్ లవ్ వేవ్ ఆర్ టైప్ ఆఫ్ సర్ఫేస్ వేవ్ అన్నట్టు. దే ఆర్ లాస్ట్ టు రికార్డ్ ఆన్ సిస్మోగ్రాఫ్. అంటే ఇది అన్నిటికంటే లాస్ట్లో రికార్డ్ అవుతుంది. ఫస్ట్ అయితే ప్రైమరీ, ఇది మీరు చూసుకోవాలి. ఇది పిక్ చూడండి, మెంటల్ అనేది దగ్గర ఇంత 40% కవర్ అయ్యి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి ఇది ఇంపార్టెంట్ ఇంకా. అండ్ ఇది సిస్మోగ్రాఫ్, ఇదేమో రెక్టర్ స్కేల్, ఇదేమో మెర్కాలీ స్కేల్ అన్నట్టు. ఇది మీరు చూసుకోండి. అండ్ సిస్మోగ్రాఫ్లోనేమో సిస్మోగ్రాఫ్ ఈజ్ ఎన్ ఇన్స్ట్రక్షన్ దట్ మెజర్ అండ్ రిజిస్టర్డ్ సిస్మిక్ వేవ్ దట్ ట్రావెల్ త్రూ ద ఎర్త్ యాజ్ ద అవుట్కమ్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్ అన్నట్టు. రెక్టర్ స్కేల్ ఏమో అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు మెజర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్క్వేక్. ఇది మ్యాగ్నిట్యూడ్ మెజర్ చేయడానికి. ఇట్ మెజర్స్ మ్యాగ్నిట్యూడ్ ఫ్రమ్ 0 to 10 అన్నట్టు. అంటే ఇది లిమిట్లెస్ అన్నట్టు. అంటే ఇప్పుడు వరకు మనకి 0 to 10 దాటలేదు కాబట్టి మనకి మ్యాగ్నిట్యూడ్ ఫ్రమ్ 0 to 10 అని పెట్టి, కానీ ఇది లిమిట్లెస్ అన్నట్టు. ఇది లిమిట్లెస్ అని పెట్టిండు, సారీ ఫోన్ వచ్చింది. అండ్ మెర్కాలీ స్కేల్ ఏమో ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్క్వేక్. అండ్ ఇట్ మెజర్స్ ఇంటెన్సిటీ ఫ్రమ్ 1 to 12. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది లిమిట్ అన్నట్టు. ఓకేనా, 1 to 12 వరకు, దానికంటే ఎక్కువ ఇది మెజర్ చేయలేము. ఇది మాత్రం లిమిట్లెస్ అన్నట్టు. ఓకే, ఆ తర్వాత షాడో జోన్ ఆఫ్ సీస్మిక్ వేవ్ అన్నట్టు. షాడో జోన్ అన్నట్టు, ద షాడో జోన్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ఎర్త్ వేర్ సర్టన్ సిస్మిక్ వేవ్ ఆర్ నాట్ డిటెక్టెడ్. ద షాడో జోన్ ఆఫ్ ఎర్త్ వేవ్ ఈజ్ లార్జర్ దెన్ ద షాడో ఆఫ్ పీ వేవ్ అన్నట్టు. ఇది మీరు చూడండి ఒక్క నిమిషం. ఇది పీ వేవ్ షాడో జోన్, ఇది కూడా పీ వేవ్. అండ్ మనకి ఇదేమో మొత్తం సాలిడ్ ఇన్నర్ కోర్, ఇదేమో లిక్విడ్ అవుటర్ కోర్ ఇది. అండ్ ఇదంతా మెంటల్ అన్నట్టు. మీరు పిక్ చూడండి, పిక్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మనకి ఇట్లా వస్తుంది అన్నట్టు వేవ్స్ అనేది, ఇట్లా పీ వేవ్స్, ఎస్ వేవ్ అనేది ఇట్లా వస్తుంది. ఓకేనా అండి. ఎఫెక్ట్స్ ఆఫ్ ఎర్త్క్వేక్ అంటే మనకి వాటి వల్ల ఏమేమవుతుందో చూద్దాం, డేంజర్లు అన్నట్టు. ఫస్ట్ ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత సునామీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ద జపానీస్ టర్మ్. దీస్ ఆర్ హార్బర్ వేవ్. ఇట్ అక్కర్ వెన్ ఎర్త్క్వేక్ అక్కర్ అట్ ద సీ ఫ్లోర్. అండ్ సాయిల్ లిక్విఫాక్షన్, ల్యాండ్ స్లైడ్, అవలాంకి, ఫ్లూట్స్. మీరు ఇక్కడ పిక్ చూస్తే మీకు అర్థమైపోతుంది వాటి వల్ల మనం ఎన్నెన్ని ఉంటాయి కదా అన్నీ. టైప్ ఆఫ్ ఎర్త్క్వేక్: కొలాప్స్ ఎర్త్క్వేక్, ఎక్స్ప్లోజన్ ఎర్త్క్వేక్, టెక్టోనిక్ ఎర్త్క్వేక్, అండ్ రిజర్వాయర్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్, వాల్కానిక్ ఎర్త్క్వేక్. ఈ 5 రకాలు ఉంటుంది అన్నట్టు. అండ్ దోస్ ఆర్ స్మాల్ ఎర్త్క్వేక్ దట్ అక్కర్ when the roof of underground mine or cavern collapse. And ఇదేమో ఎక్స్ప్లోజన్ ఎర్త్క్వేక్ అంటే an earthquake caused by detonation of a chemical or nuclear device అన్నట్టు. మన కెమికల్ వల్లనో న్యూక్లియర్ డివైస్ వల్లనో వచ్చేదని ఎక్స్ప్లోర్ అంటారు. అండ్ టెక్టోనిక్ అంటే an earthquake caused by movement of earth tectonics. అంటే మనకు కొన్ని ప్లేట్స్ ఉంటాయి కదా, టెక్టోనిక్ ప్లేట్స్ అని. అంటే టెక్టోనిక్ అంటే మన మొత్తం 7 ప్లేట్స్ ఉంటుంది. అది నెక్స్ట్ మనం ఇప్పుడు చూద్దాం. ఆ ప్లేట్స్ల వల్ల వచ్చేదానేమో టెక్టోనిక్ ఎర్త్క్వేక్ అంటారు.
అండ్ ఇప్పుడు ఫోర్త్ వన్ ఏమో అన్ అక్వరెన్స్ ఆఫ్ ఎర్త్క్వేక్ కాజ్డ్ బై కన్స్ట్రక్షన్ ఆఫ్ లార్జ్ రిజర్వాయర్. దిస్ ఈజ్ హ్యూమన్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్. ఇదేమో అన్ ఎర్త్క్వేక్ దట్ అక్కర్ యాజ్ రిజల్ట్ ఆఫ్ వోల్కానిక్ ఇరప్షన్. ఓకే, అది అయిపోయింది. సీస్మిక్ జోన్ ఇన్ ఇండియా, మన ఇండియాలో చూద్దాం. ఇండియాలో అంటే ఇప్పుడు ఇండియాలో ఎక్కడెక్కడ ఏమంటారు భూకంపం రానికి ఛాన్సెస్ ఉంటుంది, అదైతే చూద్దాం. మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్లో అయితే కొంచెం తక్కువ. అంటే ఇది జోన్ 2 ఉంది కాబట్టి లీస్ట్ యాక్టివ్ సిస్మిక్ జోన్. ఇందులో ఇది ఉందా, ఇప్పుడు ఇక్కడ ఈ కలర్లో చాలా తక్కువ, రేర్ అన్నట్టు రానికి. ఇక్కడ మీరు చూసుకోండి, జోన్ 3 అంటే మోడరేట్ అన్నట్టు. ఏపీలో కొంచెం మోడరేట్ కనబడుతుంది, ఇక్కడ కొంచెం తెలంగాణలో కూడా. ఆ తర్వాత జోన్ 4 ఏమో హై సిస్మిక్ జోన్, జోన్ 5 ఏమో హైయెస్ట్ సిస్మిక్ జోన్ అన్నట్టు. అండ్ మనకి ఇది భూకంపం వస్తుందంటే మనకంటే ముందు ఎవరెవరికి ఎక్కువ, వీళ్ళకి జంతువులకి ఎక్కువ తొందరగా తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఇన్ఫ్రా రేర్ అనేది వాళ్ళు తొందరగా పసిగడతారు. ఆ బిహేవియర్ వాళ్ళకు ఉంటుంది. డాగ్స్కి, క్యాట్స్కి, కౌస్కి, ఎలిఫెంట్స్కి, బర్డ్స్కి, స్నేక్స్కి అండ్ టోడ్స్కి ఎగ్జిబిట్ అన్యూజువల్ బిహేవియర్ బిఫోర్ ఎర్త్క్వేక్ యాజ్ దే ఆర్ ఆఫ్టన్ అట్రిబ్యూటెడ్ టు దేర్ సెన్సిటివిటీ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ఫ్రాసౌండ్. నేను చెప్పిన వాటికి తొందరగా పసిగట్టే ఛాన్సెస్ ఉంటుంది, అందుకే అవి తొందరగా అలర్ట్ అవుతుంది అట్లా అన్నట్టు. ఇంకోటి ఇక లాస్ట్ ఇది టెక్టోనిక్ ప్లేట్స్ అన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్. టెక్టోనిక్ ప్లేట్స్ అంటే మనకి మేజర్ ఉంటుంది, మైనర్ ఉంటుంది. మేజర్, మైనర్. అండ్ ఫస్ట్ మనం మేజర్ చూద్దాం. మేజర్లో మొత్తం 7 ఉంటుంది. పసిఫిక్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికన్, అంటార్క్టిక్, యురేషియన్ అండ్ ఆస్ట్రేలియన్ ప్లేట్స్ ఉంటుంది ఇవి. అండ్ మైనర్కి వచ్చేసి కోకోస్, నాస్కా, కరిబియన్, ఇండియన్ అండ్ ఫిలిపినీ ప్లేట్, ఇవి మైనర్ అన్నట్టు. అండ్ లిథోస్ఫియర్ మేక్స్ ప్లేట్స్ కంప్రైజింగ్ క్రస్ట్ అండ్ అప్పర్ సాలిడ్ పార్ట్ ఆఫ్ మ్యాంటల్. దేర్ ఆర్ 7 అండ్ ఫ్యూ మైనర్ ప్లేట్స్ అన్నట్టు. మీరు చూసారు కదా ఇప్పుడు. ఇవైతే మన పేరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ 3 టైప్ ఆఫ్ ప్లేట్ బౌండరీస్ అన్నట్టు. డైవర్జెంట్, కన్వర్జెంట్, ట్రాన్స్ఫర్. డైవర్జెంట్ అంటే ఇట్లా ఒకటి లోపల పోతుంది అన్నట్టు. ఇటు నుంచి ఇటు వచ్చి ఇట్లా లోపల పోతుంది. అక్కర్ వెన్ 2 టెక్టోనిక్స్ ప్లేట్స్ మూవ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. సారీ అంటే ఇది ఇట్లా దూరం వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇది ఫుల్ ఉంది కదా, ఇటు సగం వెళ్ళిపోతుంది, ఇటు సగం వెళ్ళిపోతుంది. అట్లా అవే ఫ్రమ్ ఈచ్ అదర్ కాస్ లావా టు ఎక్స్ప్లోడ్. ఇక్కడ కిందకి లావా వస్తుంది, ల్యాండింగ్ టు న్యూ క్రస్ట్ ఫార్మేషన్. ఇక్కడ న్యూ క్రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ కన్వర్జన్ ఏంటంటే ఇట్ హ్యాపెన్స్ వెన్ ప్లేట్స్ కొలైడ్ కాజింగ్ వన్ ప్లేట్ టు సబ్డక్ట్ బినీత్ ద అదర్ క్రియేటింగ్ ఏ సబ్డక్షన్ జోన్ పొటెన్షియలీ డిస్ట్రాయింగ్ ద క్రస్ట్ అన్నట్టు. ట్రాన్స్ఫర్ అంటే ఒకటి ఇటు పోతుంది, ఒకటి ఇట్లా వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ ఏ ప్లేట్ బౌండరీ వేర్ ప్లేట్స్ సాలిడ్ పాస్ ఈచ్ అదర్ హారిజాంటల్లీ నీదర్ క్రియేటింగ్ నార్ డిస్ట్రాయింగ్ క్రస్ట్ అన్నట్టు. ఇది మాత్రం ఇంకా డేంజర్ అసలు ట్రాన్స్ఫర్ అంటే. అండ్ లాస్ట్ వచ్చేసి రింగ్ ఆఫ్ ఫైర్ అన్నట్టు. రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఇప్పుడు ఇది ఉందా, ఈ పాటలో 90% మనకి ఎత్తుకోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. 90% అన్నట్టు. ఇది పసిఫిక్ ప్లేట్. అంటే వీటి చుట్టూ ఎందుకు వస్తుంది అంటే వీటి చుట్టూ వేరే వేరే ప్లేట్స్ ఉంటుంది కదా, ఇది బౌండరీస్ అన్నట్టు. కాబట్టి అక్కడ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ ప్లేట్ టెక్టోనిక్. ఇట్ ఈస్ ఏ హాట్స్ అండ్ షోయో షేప్డ్ రీజన్ అరౌండ్ ద పసిఫిక్ ఓషన్. ఇట్ ఈస్ ఏ హై ఎర్త్క్వేక్ అండ్ వోల్కానో ప్రోన్ రీజన్. అర్థమైంది కదండి. ఇట్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ ప్లేట్ టెక్టోనిక్స్. ఇట్ ఈస్ ఏ హాట్స్ షో షేప్డ్ రీజన్ అరౌండ్ ద పసిఫిక్ ఓషన్. ఆ పసిఫిక్ ఓషన్ చుట్టూ ఆ హోట్స్ మనం 4 లెక్క ఉంటుంది, ఆ షేప్లో ఉంటుంది అన్నట్టు. ఇట్ ఈస్ ఏ హై ఎర్త్క్వేక్ అండ్ వోల్కానో ప్రోన్. వోల్కానిక్ ఏమో 30% వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ ఎర్త్క్వేక్ ఏమో 90% వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కడ నేను మీకు వీటి చుట్టూ ఇక్కడ నార్మల్ ఇప్పుడు రెడ్ కలర్ అవుపడుతుంది వీటి ప్లేస్లలో. అండ్ కన్వెక్షన్ కరెంట్ దట్ అక్కర్ ఇన్ ద asthenosphere is the force behind the plate movement. The heat from the earth interior causes current of hot rising magma and color sinking magma to flow moving the lithospheric plate along with them. వీటితో అంటే లిథియోస్ఫెరిక్ కూడా వాటితో పాటు మూవ్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా అండి, అర్థమైపోయిందా మీకు? ఒకవేళ మీకు అర్థం కాకుంటే పీడిఎఫ్ అనేది నేను సెండ్ చేస్తే మీరు పర్టికులర్గా ఒకసారి చదువుకోండి. ఈ పీడిఎఫ్ని మీరు ఫాలో అయితే నేను చెప్తున్నా కదా, పర్టికులర్ ఈ టాపిక్లో ఎర్త్ ఇంటీరియర్ అండ్ ప్లేట్ టెక్టోనిక్స్ ఇందులోకి వెళ్ళి మ్యాక్సిమం ఒక 1-2 క్వశ్చన్స్ వచ్చినా
ఈజీగా చేస్తారు, అంత ఇంపార్టెంట్. అండ్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.